అసలు గంగాదేవి ఎవరో మీకు తెలుసా? గంగాదేవి పర్వతరాజు అయిన హిమవంతుడు మరియు మేనకకి జన్మించిన మొదటి కుమార్తె. అలాగే పార్వతీదేవి అయిన ఉమకు అక్కగా జన్మించింది. చిన్నతనం నుండే గంగాదేవి చాలా పవిత్రమైన హృదయంతో ఉండేది. పరమేశ్వరుని పట్ల ఎలాంటి కల్మషం లేకుండా అపారమైన భక్తితో జీవించేది. అంతేకాదు ఆమె అపురూపమైన సౌందర్యవతి కూడా. గంగాదేవి యొక్క ఈ పవిత్రతను చూసి ఆమె చెల్లెలు అయిన ఉమ కూడా పవిత్ర మనసుతో పరమేశ్వరుని ప్రార్థించటం ప్రారంభించింది. గంగాదేవి యొక్క పవిత్రతను చూసి ఇంద్రుడితో సహా దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అందుకే వారు పర్వతరాజు హిమవంతుడు మరియు మేనక దగ్గరకు వెళ్ళి మీ కుమార్తె గంగాదేవిని స్వర్గానికి పంపించండి అని కోరారు. దేవతలు చెప్పింది ఏమిటంటే ఆమె స్వర్గంలో మందాకినీగా ప్రవహిస్తూ దేవతల పాపాలను తొలగించాలి అని. తండ్రి మాటకు గౌరవం ఇస్తూ గంగాదేవి స్వర్గానికి వెళ్ళి మందాకిని నదిగా ప్రవహించటం ప్రారంభించింది. కానీ ఈ గంగాదేవి భూమిపైకి ఎలా వచ్చింది? ఆమె ఎవరి భార్య అయింది? మహాభారతం ఎలా మొదలైంది? ఈ ఆసక్తికరమైన కథను తరువాతి భాగంలో తెలుసుకుందాం.